రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల నుంచి అక్రమ వసూళ్ల పర్వం మళ్లీ వెలుగు చూసింది. తల నీలాలు సమర్పించుకునేందుకు వచ్చే భక్తుల నుంచి కళ్యాణ కట్ట సిబ్బంది అదనపు డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయంపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుండగా స్వయంగా ఆలయ ఈవో రమాదేవి హెచ్చరికలు జారీ చేసిన సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు రాలేదని మరోసారి రుజువైంది. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన హసీనా యాకూబు బాషా దంపతుల నుంచి ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. టికెట్ తీసుకున్నప్పటికీ కూడా అదనంగా 50 నుంచి 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం పైన భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆలయ ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపైన స్పందించిన ఈవో రమాదేవి భక్తుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేసి వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంటే కాంట్రాక్టర్ ద్వారా ఎస్బీఐ పాత బ్యాంకు బ్రాంచ్ దగ్గర నడుపుతున్నటువంటి కళ్యాణ కట్టలో ఇప్పుడే ఒక భక్తురాలు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అందులో ఒక వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని, దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాము. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరి ఎవరైతే డబ్బు డిమాండ్ చేశారో వారి పేర్లు తీసుకొని ఇప్పుడే మేము లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. నా పేరు హసీనా. నేను వరంగల్ నుండి వచ్చాను ఇక్కడికి వేములవాడ దర్శనం. నా ఫ్రెండ్ తలనీలాలు తీసుకుంటా అంటే వచ్చాము. మేము వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాం 50 రూపీస్ ఇచ్చి. మళ్ళీ తర్వాత టికెట్ చేసేటప్పుడు మళ్ళీ తను మనీ డిమాండ్ చేస్తున్నాడు. అది అడిగాను నేను, పైన రాసింది ఏంటి చదవండి, ఆడ రాసింది కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అని అడిగిన తర్వాత వెళ్ళి అక్కడ చేయమని చెప్పారు. తప్పకుండా ఇవ్వాల్సిందే, మాకు జీతాలు రావడం లేదని చెప్తున్నాను. కళ్యాణ కట్టలో ఉన్నాం. వెళ్ళి అక్కడ ఎవరైతే నాకు రిసిప్ట్ ఇచ్చారో తనని అడిగాను నేను, 50 రూపీస్ మీరు తీసుకొని మళ్ళీ తన జీతం రావడం లేదు అంటున్నారు. ఏంటి సార్, ఇస్తే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండి అంటున్నారు. వేరే వాళ్ళు 100 అడుగుతున్నారు. కళ్యాణ కట్ట 2లో అంటే కాంట్రాక్టర్ ద్వారా ఎస్బీఐ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల నుంచి అక్రమ వసూల పర్వంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లైన్లో అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక తలనీనాలు సమర్పించుకునేందుకు వచ్చే భక్తుల నుంచి కళ్యాణ కట్టే సిబ్బంది అదనపు డబ్బులు డిమాండ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల నుంచి అక్రమ వసూళ్ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయంగా మారింది. తలనీనాలు సమర్పించుకునేందుకు వచ్చిన కళ్యాణ కట్టుకు వచ్చే భక్తుల నుంచి టికెట్ ఉన్నప్పటికీ అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు మళ్ళీ వెలుగులు చూశాయి. ఈ అంశంపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుండగా ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కళ్యాణ కట్టలో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆ కథనాల అనంతరం ఆలయ ఈవో రమాదేవి స్పందించి కళ్యాణ కట్ట సిబ్బంది వారిని పిలిపించుకొని వాళ్ళ హెచ్చరికలు కూడా జారీ చేసిన సందర్భం మనం చూసాము. అయితే తీసుకున్న ఇది నిబంధనలు ఉల్లంఘిస్తే డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆలయ ఈవో రమాదేవి స్పష్టం చేసింది. అయితే ఈ హెచ్చరికలకు చేసిన కొద్ది వ్యవధిలోనే మరోసారి ఇదే తరహా ఆరోపణలు వినిపించడం మరింత సంచలనంగా మారింది. వరంగల్ జిల్లాకు చెందిన హసీనా యాకూబ్ బాషా దంపతులు మొక్కుబడి చెల్లించేందుకు వేములవాడకు వచ్చారు. వారి వద్ద టికెట్ ఉన్నప్పటికీ కళ్యాణ కట్టుకు వచ్చినప్పటికీ కూడా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి డబ్బులు ఇవ్వకపోతాయని చెప్పి అక్కడ బాధితులు మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఫోన్ పే ద్వారా కూడా వాళ్ళు అక్కడ కళ్యాణ కట్ట సిబ్బంది డబ్బులు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించవలసి వస్తుందని చెప్పి అక్కడ భక్తులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు బాధితులు ఆలయ ఈవో రమాదేవికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ వద్ద నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకున్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారు. ఇలా ఉండగా డబ్బులు ఇవ్వకపోతే కొందరు సిబ్బంది భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మొక్కుబడి తీసుకోవడానికి వచ్చిన వారిపై మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి పలువురు భక్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అంటే దేవాలయానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చే ఇలాంటి పరిస్థితులు కలవరపడుతున్నాయని చెప్పి భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆలయ ఈవో రమాదేవి భక్తుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పి స్పష్టం చేశారు. అక్రమంగా డబ్బులు తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా ఎవరు భక్తులు అదనంగా డబ్బులు చెల్లించవద్దని చెప్పి వైపు ఆలయ సిబ్బంది మాత్రం ఆలయ ఈవో మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే వరుసగా ఫిర్యాదులు వస్తున్నప్పటికీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మళ్ళీ ఇదే తరహాలో డబ్బులు వసూలు చేయడం కూడా జిల్లాలో చాలా చర్చనీయంగా మారింది చక్రి. అయితే మహేందర్, ఈ విషయంపైన రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుండగా స్వయంగా ఆలయ ఈవో రమాదేవి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు రాలేదు, అయినా కూడా ఈవో హెచ్చరికలు జారీ చేసినా కూడా. అయినా ఎందుకు ఇప్పటి వరకు ఈవో రమాదేవి ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు? ఇప్పటి వరకు మళ్ళీ ఆరోపణలు వచ్చేంత వరకు ఎందుకు అలానే ఉన్నారు ఈవో? అయితే ఇప్పుడు కొంతమంది ఇటీవల వరుస కథనాలు మన కథనాలు రావడంతో ఆలయ ఈవో రమాదేవి దృష్టి కూడా ఈ దృష్టికి వెళ్ళింది. అయితే ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న ఈ కళ్యాణ కట్టులో కొంతమంది ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి మనకు విశ్వసనీయంగా సమాచారం ఉంది. అయితే ఈ ఆలయ ఈవో మాత్రం రమాదేవి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కూడా ఈ కింది స్థాయి ఉద్యోగుల్లో మాత్రం కొంత తీరు మాత్రం మారడం లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు మాత్రం ఆలయ ఈవో మాత్రం భక్తులతో మైకుల్లో కూడా ఎవరికి డబ్బులు చెల్లించవద్దు, ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఆలయ సిబ్బంది మాత్రం ఇబ్బంది పెడితే అధికారుల దృష్టికి తీసుకొచ్చి లిఖితపూర్వకంగా మాకు ఫిర్యాదు చేస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా రమాదేవి చెప్తున్న పరిస్థితి. అయినా కానీ భక్తులు మాత్రం ఆలయ సిబ్బందితో మాత్రం కొంతమందితో మాత్రం ఈ డబ్బుల వివరాల్లో మాత్రం భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంతమంది ఎవరైతే భక్తులు ఉన్నారో ఆలయ ఈవోకు ఫిర్యాదు చేసిన సందర్భం అయితే మనం చూసాం చక్రి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.